హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందుటెక్ తెలుగు ఛానల్. సో నేను ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి సొరకాయ తపాల చెక్కలు అంటారు, కొంతమంది సర్వపిండి అంటారు, కొంతమంది సొరకాయ రొట్టెలు అంటారు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు. సో మేమైతే తపాల చెక్కలు అంటాము. సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను కదా, చూసేయండి. సో చూసారా, నేనైతే ఒక సొరకాయ తీసుకొచ్చాను. చూసారా, మనమైతే ముందు సొరకాయని మొత్తం ఇలా సన్నగా తురుము పట్టేసుకోవాలి. సో ఇంకా మనం ఏ వాటర్ అయితే యూజ్ చేయము, మనం మొత్తం సొరకాయతోనే మనం ఈ రొట్టెని అయితే తయారు చేసుకుంటాం. సో అలా మొత్తం సొరకాయని తురుము పట్టేసుకున్న తర్వాత సో మనకు కావాల్సిన వరిపిండి అయితే మనం సిద్ధం చేసుకుందాం. సో నేనైతే 1 కేజీ బియ్యం పిండి అయితే పట్టించాను. సో వరిపిండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వరిపిండి అంతా తుడుము పట్టేసుకున్న దాంట్లో అయితే వేసేసుకోవాలి. సో ఏంటంటే తురుము పట్టుకున్న ఒక 2 నిమిషాలకి మనం దాంట్లో వరిపిండి అనేది వేసేసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే సో చేదొచ్చేస్తుంది. సో మనం తురుము పట్టిన ఒక 1 సెకండ్ 2 సెకండ్స్కి మనం బియ్యం పిండి అలా వేసి వదిలేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం దాంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను సొరకాయకి కావాల్సినంత బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే సో చూసారు కదా, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కల్లుప్పు, రాక్ సాల్ట్. సో ఈ 3 మనం కలిపి బాగా కచ్చపచ్చగా పేస్ట్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, నేను ఆల్రెడీ చేసుకున్నాను. సో బియ్యం పిండి కావాల్సినంత వేసుకున్న తర్వాత దాంట్లో ఆ పేస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఒక 1 or 2 స్పూన్స్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిశనగపప్పు నేను ఆల్రెడీ ఒక 10 నిమిషాల ముందు, ఒక ½ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను వాటర్లో. సో చూసారు కదా, మనకు పచ్చిశనగపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రొట్టె తినేటప్పుడు అయితే మన పంటి కింద చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో పచ్చిశనగపప్పు అయితే ఒక 2 పిరికలు అయితే వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు బాగా వాష్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొత్తిమీర నా దగ్గర లేదు, సో అందుకని కరివేపాకు వరకు యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకొని నేను ఆల్రెడీ సాల్ట్ అనేది పచ్చిమిర్చి ఆనియన్ దంచేటప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాను కాబట్టి సో చూసుకొని కలుపుకున్న తర్వాత మనకు సరిపడా కలుపుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ మనం అయితే యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా, ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా మనం ముందు దాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మేమైతే వాటర్ అస్సలు యూజ్ చేయము. వాటర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే పిండి జోరవుతుంది, కొంచెం లూజ్ అయిందంటే రొట్టె అనేది రావడం చాలా కష్టం అనమాట. సో ఫైనల్లీ పిండి మొత్తం కలిపేసుకున్నాను. మనం చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నాం. చూసారా ఎంత గట్టిగా అయితే కలుపుకున్నాను. సో వాటర్ అయితే కొంచెం కూడా పడలేదు, మొత్తం సొరకాయతోనే మనమైతే పిండిని కలిపేసుకున్నాం. సో చూసారు కదా, ఇలా రొట్టె క్లాత్ని తీసుకొని మనం దాన్ని తడిపేసుకొని ఇలా ముద్దలైతే చేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. సో మేమైతే సెరవకాయ వేస్తామన్నమాట, తపాలాకి వేస్తాము, అందుకని తపాలా చెక్కలు అంటారు. కొంతమంది ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేస్తారు, కొంతమంది అంటే రొట్టెలాగా చేస్తారు, పెంకు మీద వేసి రొట్టెలాగా కూడా చేస్తారు. సో ఇప్పుడు నేను ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేయను, కానీ తపాలాకి వేసుకొని తపాలా చెక్కల్లాగా అయితే చేసుకుంటామన్నమాట. సో చూసారు కదా, మా ఆంధ్ర స్పెషల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మా ఆంధ్ర సైడ్ అందరూ చేసుకుంటారనమాట ఆల్మోస్ట్. సో చూసారు కదా, ఇలా పెద్ద సెరవ తీసుకొని దాంట్లో కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం ఒత్తుకున్న ముద్దలన్నీ అలా సెరవకి చుట్టూ అంటించేసుకుంటాం అనమాట. సో ఇవి అందరూ చేయలేరు, సో చేతైన వాళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు. సో చూసారు కదా, అలా మొత్తం 6 అయితే వేసేసుకున్నాము. సో దాన్ని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకొని చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకుంటూ చేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సూపర్గా ఉంటాయి. సో 1 సైడ్ మాత్రమే మనం వీటిని కాలుస్తామన్నమాట. సో చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. సో చూసారు కదా, ఇలా ముద్దలైతే చేసుకున్నాం అనమాట. ఇలా ముద్దలైతే చేసుకున్నాం, ఒకదాని తర్వాత ఒకటి ముద్దలు చేసుకొని దాని మీద ఒత్తేసుకొని మనం సెరవకైతే వేసుకున్నాము. సో చాలా టేస్టీగా ఉంటాయి. మా ఆంధ్ర స్టైల్లో ఎక్కువ చేస్తారండి ఇవి, మా ఆంధ్ర సైడ్ సొరకాయతో తపాలా చెక్కలు. సో ఇలానే వేసుకున్నారు. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు కాలిపోతున్నాయి. చూసారు కదా ఎలా కాలుతున్నాయో. అలా ఒకదాని తర్వాత ఒకటి మనం దాన్ని అయితే బాగా కాల్చేసుకోవాలి. సో నేను ఇలానే కాకుండా నార్మల్గా పెంకు మీద వేసి కూడా రొట్టెలు అయితే చేశాను.
సో అంటే ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. పిల్లలు కానీ ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉంటే ఏంటంటే తినడం చాలా కష్టమవుతుంది. సో అందుకని ఇంకా కొంచెం ఇంకా కొన్ని ఇలా చేశాను, కొన్ని అలా చేసుకున్నాను. సో ఫైనల్లీ మన తపాలా చెక్కలు అయితే చూసారు కదా, సో ఇలా వస్తాయి అన్నమాట. ఒక్క సైడ్ మాత్రమే దాన్ని మనం కాలుస్తామన్నమాట. చూసారా పప్పులు ఎలా కనిపిస్తున్నాయో. సో కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండేది, కానీ ఆ సమయంలో నాకైతే కొత్తిమీర లేకుండే. సో ఫైనల్లీ మన తపాలా చెక్కలు అయితే రెడీ అయిపోయి, సో నెక్స్ట్ వచ్చేసి నేను పెంకు మీద కూడా చూసారా ఇలా వేసుకుంటామన్నమాట రొట్టెలు. సో చాలా టేస్టీగా ఉంటాయి. సో కొంచెం నవలలేని వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు పిల్లలు ఉన్న చోట ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఎలా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.